खबरदार अमित शाह, 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 बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन, बीजेपी जमाना ये पाले अंबेडकर गारी की अमित शाह गारू वेंटने जमाना ये पाले खबरदार अमित शाह, खबरदार 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 अमित शाह, खबरदार खबरदार अंबेडकर पान की तरफ वाक्य लिखना अमित शाह वेंटने बरतरफ చేయాలి अमित शाह वेंटने बरतरफ చేయాలి अमित शाह वेंटने मंत्री पदवी के लिए बरतरफ చేయాలి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ని అంబేద్కర్ని కొలిస్తే ఏమొస్తుంది, ఆయన తలుస్తే ఏమొస్తుంది, దేవుళ్ళనన్నా కొలిస్తే పుణ్యలోకానికి ప్రాప్తి వస్తుందని మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ని కొలిచినందుకే ఈరోజు బిడ్డ నీవు ఆ కుర్చీలో ఉన్నావంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలం ద్వారాని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే బడుగు బలహీన వర్గాల యొక్క ఓట్ల ద్వారా ఈరోజు అధికారంలోకి వచ్చి కనీసం ఎలక్షన్ల టైంలో అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు ఈరోజు అంబేద్కర్కు అవమానం జరిగితే, అంబేద్కర్ వాదులకు అవమానం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడతలేరని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ పార్టీ వెంటనే అమిత్ షాని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి పదవి నుండి అతని వెంటనే బర్తరాఫ్ చేయాలి. అంబేద్కర్ గారి మీద అవమానకరంగా మాట్లాడినందుకు అతనిపై దేశద్రోహం కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంగా ఖచ్చితంగా దేశవ్యాప్త ఉద్యమానికి దళిత సంఘాలన్నీ కూడా శ్రీకారం చుడతాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.